హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8. అబ్బా, నిన్న ఎపిసోడ్ చూడాలి స్వామి. అద్దిరిపోయింది. అద్దిరిపోయింది అంటే బెదిరిపోయింది అనుకోవాలి. ఏమంటే ఇందులో లేనిది లేదనుకోండి. తన్నుకోవడం, తిట్టుకోవడం, జుట్టు పట్టి కొట్టుకోవడం, బూతులు. అబ్బా బాబా, బిగ్ బాస్ లో ఏమేం చెయ్యాలో అన్ని చేసేసారు. ఈ ఎపిసోడ్ వివరాలు మొత్తం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా సూపర్ గా ఉంటది ఈ ఎపిసోడ్. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ ఎపిసోడ్ మాత్రం అంతకు మించి అనేలా ఉంది. ఎందుకంటే ఇందులో లేనిది లేదు. బూతులు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, తన్నుకోవడం, ఒక్క మాటలో చెప్పాలంటే జుట్టు జుట్టు పట్టుకొని పట్ పట్ అని కొట్టుకున్నారండి కంటెస్టెంట్లు. ముఖ్యంగా ప్రేరణ, విష్ణుప్రియ గొడవ చూసిన తర్వాత వీళ్ళకంటే వీధిలో నీళ్ళ కాడ గొడవ పడతారు కదండి, ట్యాంకుల కాడ. మనం ఇంతకు ముందు చూసేవాళ్ళం, ఇప్పుడంటే కుళాయిలు వచ్చేసాయి కానీ ఇంతకుముందు ట్యాంకులు. ఇప్పుడు కూడా ట్రాక్టర్ వస్తే పాటు నీళ్ళ కాడ కొట్టుకుంటారు కదా ఆడవాళ్ళు, ఆ విధంగా కొట్టుకున్నారంటే వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. మరోవైపు పృథ్వీ అయితే సైకోలా వీర విహారం చేశాడండి. మణికంఠ మీద అయితే బూతులతో రెచ్చిపోయాడు. ఇష్టానికి తిట్టేశాడు. మనకు చాలా అయితే కట్ చేశారు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఎపిసోడ్ లో మసాలా మామూలుగా లేదు. అసలు ఏం జరిగిందో మనం అయితే చూద్దాం పూర్తిగా. ఇక ప్రభావతి 2.0 అనే గేమ్ అయితే పెట్టారు కదండి, కోడిగుడ్లు కలెక్ట్ చేసే గేమ్. ఈ ఈ గేమ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలుసు. నిన్నటి ఎపిసోడ్ లో శక్తి అంటే నిఖిల్ టీము ఎక్కువగా ఎగ్స్ కలెక్ట్ చేయడంతో పాటు అవతలి కాంతార టీం నుంచి నబిల్ అవుట్ అయిపోయాడు. ఏమంటే వాళ్ళు ఎగ్స్ తక్కువగా కలెక్ట్ చేశారని ఒకరిని తీసేయమంటే నబిల్ అయితే తీసేశారు. ఇక నబిల్ అయితే సంచాలకుగా పెట్టినారు. ఈ ఎపిసోడ్ లో గేమ్ మళ్ళా మొదలైంది. అంత ప్రశాంతంగా సాగుతుందనే లోపు సోనియా వెళ్లి కాంతార టీం బుట్టలో ఎగ్స్ కొట్టేసింది. దీంతో యష్మి కూడా వెళ్లి శక్తి టీం గుడ్లు 4 కొట్టేసింది. ఇక్కడ మొదలైందండి అస్సలు రచ్చ. ఇద్దరే నిజంగా చెప్తాను. మనం మన పెట్టిన వీడియోలో చెప్పాం కదా, కాళీ భద్రకాళి అని. నిజంగా వీళ్ళే స్టార్ట్ చేశారు. ఇక నిఖిల్ ఎంట్రీ ఇచ్చి రచ్చ చేశాడు. వెళ్లి కాంతారా టీం బుట్టలో ఎగ్స్ మొత్తం ఎత్తుకొచ్చేశాడు. దీంతో నిఖిల్, యష్మి మధ్య కాసేపు డైలాగ్ వార్ అయితే నడిచింది. ఇక ఓవైపు మాటలతో అయితే యష్మి భలే రెచ్చగొడతానిందండి. ఆదిత్య ప్లీజ్ నిఖిల్ అంటూ బతిమాలుకున్నాడు. ఇంకా ఆయన ఆదిత్య ఓం ఉన్నాడు కదా, ప్లీజ్ ప్లీజ్ అనేసి ఆయన వచ్చి అడ్డుకుంటున్నాడు. అరే ఆపేనరా, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అంటూ నిఖిల్తో యష్మి అయితే అంటాను. దీనికి రెచ్చిపోయిన నిఖిల్, దమ్ముంటే ఆపు, నేను మూసుకుని వెళ్తుంటే నన్నెందుకు అంటున్నావు అనేసి ఏమంటే తన పాటికి తను వెళ్తున్నాడు. సరే ఆ గొడవ అక్కడితో అయిపోయింది. వెళ్తుంటా అంటే కూడా ఈ మాట్లాడుతానే ఉంది. అంటే వాడిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది నిఖిల్ని. ఇక ఆ విధంగా నేను మూసుకొని వెళ్తుంటే నా పైకి ఎందుకు వస్తున్నా అనేసి తను మీదకి వెళ్ళాడు. ఇక కాంతార టీం చీఫ్ అభయ్ అయితే ఈ రోజు మొత్తం కాలు సాపుకొని ఒక మూల కూర్చున్నాడండి. నేను ఆండ్రా బాబు, మీ పాటికి మీరు కొట్టుకు సావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టు. వాడు మాత్రం ఒక పక్క మూలకు పోయి కూర్చున్నాడు. నిజంగా ఆయన చీఫ్ అంటే నిజంగా ఈ ఎపిసోడ్ లో అస్సలు నమ్మలేము. మీకు నచ్చినట్లు మీరు ఏడవండి అన్నట్లు చేతులు ఎత్తేసినాడు మొత్తానికి. దీంతో మొదటి రౌండ్ లో నిఖిల్ టీం అయితే 66 కోడిగుడ్లు అయితే కలెక్ట్ చేశారు. ఇంకా కాంతార టీం వచ్చి 30 కోడిగుడ్లు అయితే సరిపెట్టుకుంది. ఇక ఈ టాస్క్ కౌంటింగ్ తో అయిపోయిన తర్వాత మళ్ళా మూవింగ్ ప్లాట్ఫామ్ అనే ఒక టాస్క్ అయితే పెట్టాడు బిగ్ బాస్. ఇందులో కాంతార టీం ఎక్కువ పాయింట్లు అయితే గెలిచింది. ఇక నిన్న నబిల్ తనను తాకరాని చోట తాకబోయాడంటూ విష్ణుప్రియ అయితే అనింది కదా, ఆ మాట అయితే వెనక్కి తీసుకున్నారు. ఇక్కడ విష్ణుప్రియ అయితే మెచ్చుకోలేదు. ఏమంటే అప్పటికప్పుడు క్లారిటీ అయితే ఇచ్చేసింది. తనేమి కావాలని తాకలేదు, నిన్న నేను టక్కని మాట జారి అనేసాను కానీ ఆ మాటనైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను అనేసి. ఇక్కడ తన గేమ్ స్పిరిట్ అయితే బాగా నచ్చింది. ఏమంటే లేకపోతే ఆ నింద నబిల్కి ఎప్పుడు అట్లే ఉండిపోయేది. ఇంకా ఇందాక గేమ్ లో నన్ను నబిల్ టచ్ చేయలేదు, బై మిస్టేక్ టచ్ చేశాడేమో అని నేనే అలా అర్చా, కానీ తను అలా ఏం చేయలేదు. ఐ ఆమ్ సారీ నబిల్, రాంగ్ వర్డ్స్ యూజ్ చేసినందుకు నిన్ను హర్ట్ చేయాలని నేను అలా అనలేదు, నువ్వు చాలా మంచి అబ్బాయి అంటూ సారీ అయితే చెప్పింది విష్ణు. ఇక్కడ విష్ణుప్రియాని అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అదే ఇంకోరైంటే ఈ పాయింట్ నే పట్టుకొని బ్లేమ్ చేసి దాన్నే నామినేషన్ పాయింట్ గా అయితే చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ విష్ణుప్రియ చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించింది అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో అయితే కొత్త రూల్స్ అయితే వచ్చిందండి ఈసారి. బిగ్ బాస్ ఇంటి కిచెన్ కి ఇక నుంచి ఒక కొత్త రూల్ వచ్చింది. కిచెన్ లో ఒక్క సమయంలో ఒక్క టీం మాత్రమే వంట చేయాలి. అలానే ఒక టీం వంట చేసేటప్పుడు ఆ టీంకి సంబంధించిన 3 మాత్రమే కిచెన్ లో ఉండాలి.
కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలో మీరు కూరగాయలు కోయడం కూడా లెక్కలోకి తీసుకుంటాం అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. అంటే వీళ్ళు ఎక్కువ టైం కిచెన్ లో అయితే స్పెండ్ చేస్తున్నారండి. దానికోసమే బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చినాడేమో నాకు. అంటే వాళ్ళు అంటే టైమర్ కూడా పెట్టేశాడు బిగ్ బాస్. ఆ టైమింగ్ లోపలే వీళ్ళు వంట చేసుకొని రావాలి. అందులో కూడా ఎక్కువ మంది ఆడుంటే అనవసరమైన రచ్చ తప్ప ముగ్గురే ఉండాలి అక్కడ వంట చేసుకోవడానికి అనేసి బిగ్ బాస్ అయితే కొత్త రూల్ అయితే చెప్పేశాడు. ఇది విన్న వెంటనే కంటెస్టెంట్ల ముఖాలన్నీ మాడిపోయినాయి. ఇక కాంతారా చీఫ్ అభయ్ అయితే మనిషి పుట్టారా లేదా అసలు ఈ రూల్స్ రాసిన వాళ్ళు అంతమంది ముగ్గురు ఎలా వండుతారు అనేసి కొద్దిగా కోపం అయితే పడినాడు. మరి అంతమంది కంటే వాళ్ళ టీంకి మహా అంటే 6 మంది ఉన్నారు, దానికి ముగ్గురు పోయి వంట చేయాలా, అది కూడా చేసుకోలేరా? నాకైతే అర్థం కాలే. మరి ఎందుకు ఆ మాట అంటున్నాడు ఆ మనిషి, ఏం మరి చూడాలి. అసలు ఈ బిగ్ బాస్ కి మైండ్ ఉందా లేదా అంటే ధమాక్ లేదా మీకు? తినడానికి టాస్కులు పెడుతున్నారా లేక తినకుండా ఉండడానికి పెడుతున్నారా? నీ అమ్మ సైకో గాళ్ళు, పిచ్చి రూల్స్, సైకో గాడు బిగ్ బాస్ అంటూ చాలా 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 మాటలు అయితే అన్నాడు దీంట్లో అభయ్ నవీన్ అయితే. ఇక ఈ మాటల్ని బిగ్ బాస్ టీం ఇని మరి అభయ్ని ఎగిరిదాన్ని బయటికి పంపిస్తారో ఏమో మనకైతే తెలియదు, కానీ చూడాలి. ఇక మొత్తం 2 గేమ్స్ అయిపోయింది, అందరూ సైలెంట్ అయిపోయి నెమ్మదిగా పద్మావతి అయితే నైట్ రెడ్ ఎగ్ అయితే వదిలిందండి. కానీ ఆ ఎగ్ ని నైట్ ఎవ్వరు చూడలా. మొత్తానికి నైట్ చూసింటే డెఫినెట్ కొట్టేసేవాళ్ళేమో. తెల్లవారి మరి నిఖిల్ అయితే అక్కడ పోయి స్మోకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు నైస్ గా దాన్ని చూసినాడు. కానీ దాన్ని టక్కని తీసుకోకుండా ఆ మనిషి వచ్చి వాళ్ళ టీం వాళ్ళని అడిగా, ఇట్లా రెడ్ ఎగ్ అయితే ఆడ పడింది, ఎట్లా మనం తీసుకుందామా లేకపోతే గేమ్ స్టార్ట్ అయిన తర్వాత తీసుకుందామా అనేసి అడిగితే, లే తెచ్చే అనేసి వాళ్ళ టీంలో వాళ్ళందరూ చెప్పేసినారు. నిఖిల్ కూడా చూసి నైస్ గా జేబులో వేసుకున్నాడు. తర్వాత మళ్ళీ గేమ్ మొదలు కాగానే పృథ్వీ రెచ్చిపోయాడు. ఎగ్స్ ఎవ్వరు తీసుకోకుండా అందరినీ తోసి పారేశాడు. దీంతో ఎందుకు పృథ్వీ అంటూ ఆదిత్య, మణికంఠ దీనంగా అడిగేసరికి నోరు జారాడు పృథ్వీ. అమ్మాయిలా ఏడిస్తే ఇక్కడొద్దు, పోండి ఇక్కడ నుంచి అంటే ఆడపిల్లలాగా ఎందుకు ఏడుస్తున్నా అనేసి మణికంఠనైతే అన్నాడు. కానీ ఈ విషయంలో నిజమే అండి, మణికంఠ వల్ల అవ్వట్లే అక్కడ వచ్చి ఎగ్స్ కలెక్ట్ చేయడానికి, కానీ ఆ జనాల్లో పోయి దూరి ఏమంటే మొన్న ఎపిసోడ్ లో ఒకసారి ఇట్లా ఇసిరేస్తే నిఖిల్ ఎగిరి అపకపడినాడు. అప్పటికే ఆ బిగ్ బాస్ వాళ్ళు లోపలికి పిలిచారు. మరి అట్లా ఆ మనిషి వల్ల కాకపోయినప్పుడు అక్కడ పోయి ఎగ్స్ కాపాడుకునే దాంట్లో అయితే ఉండిండొచ్చు. నేనేమనుకుంటా అంటే అక్కడ నుంచి అభయ్ నవీన్ వచ్చిండొచ్చు. మరి అటు అభయ్ నవీన్ ఇక్కడికి రాక అక్కడ ఎగ్స్ కాపాడక మరి ఏం చేస్తున్నాడు నాకైతే అర్థం కాల. ఇక ఈ పృథ్వీ అయితే మరి ఘోరంగా మైండ్ కొట్టంగానే మణికంఠ కాసేపు గొడవ వేసుకున్నారు మొత్తానికి వాళ్ళిద్దరు. ఇక అమ్మాయిలను కూడా చూడకుండా ఒక చేత్తో యష్మి మరో చేత్తో ప్రేరణను అయితే పట్టుకొని చాలాసేపు కదలనివ్వకుండా అలానే ఉన్నాడు పృథ్వీ. అంటే గట్టిగా వాళ్ళిద్దరిని ఇట్లా వాటేసుకొని మరి అంటే వాళ్ళని ఎక్స్ కాడికి పోనివ్వకుండా అట్లే పట్టేసుకున్నాడు. దీంతో ఆ ఊపులో ప్రేరణ పృథ్వీకి గూపం మీద ఒకటి ఇచ్చింది, పటామని ఒకటి కొట్టింది మొత్తానికి చెమపైన. దీంతో కొడుతున్నామంటూ కాసేపు పృథ్వీ అయితే గొడవ పడినాడు. ప్రేరణ నిన్న ఎపిసోడ్ లో అయితే కాలుతో తన్నడం గాని కొట్టడం గాని చాలా చేసింది, నోరు కూడా జారింది. ఆ విషయం కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక తర్వాత ఎగ్స్ కోసం నిలబడినప్పుడు విష్ణుప్రియ సీత చెయ్యి పట్టుకొని ప్రేరణను వెళ్ళనివ్వకుండా అయితే అడ్డుకున్నారు. ఏమంటే వాళ్ళు ఎగ్స్ కోసం లైన్ గా నిలబడినప్పుడు ఇటుపక్క విష్ణుప్రియ ఇటుపక్క సీత నిలబడుకున్నారు, మధ్యలో ప్రేరణ ఉండింది. వీళ్ళిద్దరు చేతులు ఒకరినొకరు పట్టుకున్నారు, అంటే ప్రేరణను ముందుకు పోనీకుండా. అప్పుడు ప్రేరణ వాళ్ళ చేయి పట్టుకొని ఇడిపించే ప్రయత్నం అయితే చేసింది, అంటే గట్టిగా ఇస్త్రీ అయితే వేసింది. దీంతో ప్రేరణను తోసేసింది విష్ణుప్రియ. విష్ణుప్రియ ఇన్ని రోజులు కాస్త సైలెంట్ గా ఉన్నా ఈ ఎపిసోడ్ లో మాత్రం భయంకరంగా రెచ్చిపోయింది, తోసేసింది మొత్తానికి ప్రేరణని. అలా అవుతుంది నాతో పెట్టుకోకు అంటూ విష్ణు అనడంతో ప్రేరణ కూడా తోసేసింది. మరోవైపు ఉన్న ఎగ్స్ ని డిఫెండ్ చేసుకోవడం మానేసి అభయ్ చేతులు ఎత్తేసి పట్టుకెళ్ళిపోండి, తీసుకెళ్ళి అన్నట్టు కూర్చోన్నాడు. అసలు దీంతో మణికంఠ అయితే ఫైర్ అయ్యాడు. ఏమంటే మేము అంత కష్టపడి ఎగ్స్ తెస్తా అంటే నువ్వు ఎట్లా వదిలేస్తావు అంటే, వీళ్ళ టీం నుంచి శక్తి టీం నుంచి సీత అయితే వచ్చి ఎగ్స్ తీసుకొని పోతాంది, కనీసం డిఫెండ్ చేసుకోవాలి కదా అబ్బాయి. అస్సలు చేసుకోకుండా ఎత్తుకుపో అంటే అక్కడ ఎగ్స్ కోసం వెయిట్ చేసే మణికంఠ వచ్చి బాగా అరిచాడు మొత్తానికి. అబ్బాయి ఈ విషయంలో అబ్బాయి అయితే తప్పు, కనీసం డిఫెండ్ చేయాలి కదా. ఎగ్స్ వాళ్ళు అంత కష్టపడి తెస్తున్నారు, కోడిగుడ్లు టాస్క్ అనేది ఎగ్స్ ని కాపాడుకోవడం, అది కూడా చేయకుండా ఎత్తుకుపో అంటుంటా అంటే సాటర్డే చూసుకుందాంలే అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అభయ్ అసలు చీఫ్ గా పనికి రాలేదు, ఈ టాస్క్ లో అస్సలు ఆయన పర్ఫార్మెన్సే బాగాలేదనేసి మనం అయితే చెప్పగలము.
దీంతో మణికంఠ అయితే ఫైర్ అయినాడు. అంత కష్టపడి గుడ్లు సంపాదిస్తే అలా ఈజీగా ఇచ్చేస్తున్నావు ఏంటి అంటూ గొడవ అయితే చేస్తాడు. ఆ కోపంలో మైక్ కూడా పక్కన పడేసి బాత్రూమ్ లోకి అయితే వెళ్తున్నాడు మణికంఠ. మళ్ళా ఈ అభయ్ ఏదో మాట్లాడే కొద్దికి మళ్ళా వచ్చి మైక్ పట్టుకొని కాస్త అయితే గొడవ పడినాడు మొత్తానికి అభయ్తో. ఇక తర్వాత ఒక టీం బుట్టను మరో టీం విసిరేసి ఎగ్స్ అన్ని చిందర వందరగా పడేశారని. అంటే ఈ గొడవ జరుగుతుండగానే మరి యష్మి పోయి కాస్త రెచ్చగొట్టే పని అయితే చేసింది. అంటే ఎగ్స్ తీసుకుంటా అనేసి. అంటే సీత తీసేసింది కదా వీళ్ళ బుట్టల నుంచి. అట్లా యష్మి కూడా వెళ్ళి వాళ్ళ బుట్టలో తీసుకోవడానికి అయితే ఇంకా అక్కడ జరిగిందండి పెద్ద రచ్చ. దీంతో ప్రేరణను సీత ఆపడానికి ట్రై చేస్తే ప్రేరణ తన్నింది. దీంతో విష్ణు కూడా ప్రేరణను పట్టుకుంది. ఆ కోపంతో చూడు ఈ రాక్షసి కూడా వచ్చిందంటూ ప్రేరణ తిట్టింది. అంటే తను ఈసారి ఎప్పుడు యష్మి నోరు జారేది, ఈసారి ప్రేరణ అయితే భలే నోరు జారింది. దీంతో నువ్వు కాదేంటే రాక్షసి దానా అనేసి విష్ణుప్రియ కూడా తిట్టింది. ఆ హీటెడ్ డిస్కషన్ లో విష్ణుప్రియ తూ అంటూ ఊసింది ప్రేరణ. ఇది చాలా తప్పండి. ఎంత మనం హీటెడ్ డిస్కషన్ లో ఉన్నా మనం ఒకరిని ఊంచడం కానీ తన్నడం కానీ చేయకూడదు. అది ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఇంతమంది చూస్తున్నారని కూడా ప్రేరణ నాకు తెలియకుండా ఉంది అంటే నిజంగా ఇది చాలా తప్పు. దీంతో విష్ణు కూడా అదే పని చేసింది. దీనికి క్యారెక్టర్ లెస్ అంటూ విష్ణుప్రియాని తిట్టింది ప్రేరణ. అవును, నువ్వు పెద్ద క్యారెక్టర్, పెద్ద పతివ్రత అంటూ విష్ణుప్రియ కూడా కోపంలో అంది. ఇక్కడ విష్ణుప్రియ తప్పే లేదండి. ఏమంటే ఎవరన్నా అంటే తను అంటాంది కానీ తనుగా ఫస్ట్ టైం అనడం లేదు విష్ణుప్రియ. ఈ విషయంలో విష్ణుప్రియ నిజంగా మెచ్చుకోవచ్చు. ఏమంటే ఇక ఆ తర్వాత క్యారెక్టర్ లెస్ అంటే ఎందుకు ఒప్పుకున్నావు, లాగి కొట్టాల్సింది కదా నువ్వు, ఎందుకు ఊరికే ఉన్నావు అనేసి విష్ణుప్రియపై అయితే 9K అయితే ఫైర్ అయింది. ఆ మాట అన్నా కూడా నువ్వు అనిపించుకొని సైలెంట్గా ఎందుకు వచ్చావు, ఒక దెబ్బ కొట్టిండొచ్చు కదా అని 9K అయితే ఫైర్ అయింది. ఇక తర్వాత సంచాలక్ నబీల్ ఉన్నాడు కదండి, తన టీం కి హెల్ప్ చేద్దామని ట్రై చేయడంతో సోనియా వెళ్ళి ఫైర్ అయింది. ఇక్కడ యాక్చువల్ గా నబీల్ అంటే టీం హెల్ప్ అని కాదు కానీ మొత్తం గేమ్ అయితే పాస్ లో ఉంది. వీళ్ళకి ఒక బుట్ట అయితే పంపించాడు అక్కడ బిగ్ బాస్, వీళ్ళకి బుట్ట రాలా. కాబట్టి ఎవరు ప్రేరణ వచ్చి బుట్ట తీసుకెళ్లి పెట్టుకుంటా అనేసి నబీల్ని అయితే అడిగింది. సరే పెట్టుకో బుట్ట అని అంటే ప్రేరణ కూడా గమ్మున ఉండొచ్చు కదా, లేదు ఆ ఎక్స్ను కొద్దిగా ఇటు పక్కకి వేసుకుంటా గోడవారిన అనింది. దానికి నబీల్ ఒప్పుకున్నాడు. ఏమంటే బుట్టలో వేసుకోకూడదు కదా, పక్కకి వేసుకోవాలి. ఇక నబీల్ చేసిన తప్ప అదే, అవన్నీ ఒప్పుకోకూడదు. లేదమ్మా గేమ్ పాస్ లో ఉంది, మనం తర్వాత ఎక్స్ ఎత్తుకుందాం అని చెప్పిండొచ్చు. కానీ వేసుకోవచ్చు అని పర్మిషన్ ఇవ్వడంతో అక్కడ నుంచి అదే పనిగా గమనిస్తా అన్నారు. ఫస్ట్ విష్ణుప్రియ అయితే చూసి అలా ఎలా వేస్తారు మీరు ఎక్స్, అలా వేయకూడదు కదా అంటే అప్పటికి సోనియా చూసి ఇంకా ఎత్తుకుంది. నబీల్ పైకి అయితే వచ్చింది. అరవకు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చినాడు నబీల్. అంటే తను వచ్చి తెగ వచ్చేస్తుంది, దానికి అరవకు అని వార్నింగ్ ఇచ్చాయి. ఇది చూసి మొత్తం అందరూ సైలెంట్ అయిపోయారు. అప్పుడు మణికంఠ ఏదో చెప్పడానికి ట్రై చేస్తే పృథ్వీ కన్నడ ఇంగ్లీష్ లో గట్టిగానే బూతులు తిట్టాడు. దీంతో మణికంఠకి అయితే చాలా కోపం అయితే వచ్చిందని, బీపీ అయితే పెరిగిపోయింది మణికంఠకి. ఇద్దరు కాసేపు అయితే వాదించుకున్నారు, బాగా గట్టిగా తిట్టుకున్నారు. ఈ గోలలో ఎవరి దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చెప్పాలంటూ బిగ్ బాస్ కూడా అడిగాడు. లెక్క పెట్టేసి శక్తి టీం అయితే 263, కాంతారా టీం వద్ద అయితే 25 ఎగ్స్ మాత్రమే ఉన్నాయి. ఏమంటే బుట్టలో ఎన్ని ఉన్నాయో అన్నీ లెక్క పెట్టాలా. కాంతారా టీం వాళ్ళది కింద మొత్తం ఎగ్స్ అన్ని చిందరవందరగా అయితే పడిపోయినాయి, వాళ్ళు మాత్రం బుట్టలు అయితే పెట్టుకున్నారు. వాళ్ళది 263 అయితే ఉన్నాయి. దీంతో ఈ రౌండ్ లో ఓడిపోయిన కాంతారా టీం నుంచి ఒక ప్లేయర్ని అయితే తప్పించే అవకాశం ఉందని శక్తి టీంకి ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో ప్రేరణను గేమ్ నుంచి అవుట్ చేసింది శక్తి టీం. ముందు ఆ ప్రేరణను తీసేస్తే బెస్ట్, లేకపోతే అది మీదకి వచ్చి పడిపోతుంది, మాటికి మన ఎక్స్ అయితే లాగేస్తుందని ప్రేరణను అయితే అవుట్ చేసేసినారు మొత్తానికి శక్తి టీం. ఇక ఈ గేమ్ గురించి ఏమో గానీ మొత్తానికి ఈ గేమ్ లో బూతులు, తిట్టుకోవడం, కొట్టుకోవడం, తన్నుకోవడం చూస్తే రే ఎవర్రా మీరంతా ఖచ్చితంగా ఆడియన్స్ కి అనిపించే ఉంటది. ముఖ్యంగా అదే ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ ఫుల్ వైలెంట్ అయితే అయ్యారు ఈ గేమ్ లో. దీన్ని బట్టి బిగ్ బాస్ ఖచ్చితంగా ఏదో ఒక వార్నింగ్ ఇస్తాడా అని కూడా మనకు అనిపించవచ్చు. అది మనకి శనివారం ఎపిసోడ్ లో నాగార్జున గారు వస్తే గానీ మనకైతే తెలీదు. ఇక ఈ బిగ్ బాస్ గేమ్ అంటే ఇలానే ఉండాలి అని బిగ్ బాస్ కూడా అది తెలుసు కాబట్టి వీళ్ళు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా దాన్ని మనకి చూపించగలుగుతున్నాడు. ఆ తర్వాత మళ్ళా సాటర్డే వచ్చి మళ్ళా అలా చేయకూడదు అని నాగార్జున గారు అయితే చెప్తారు. కానీ ఈ విధంగా ఉంటేనే వీళ్ళకి టీఆర్పీ అయితే వస్తుంది, అది మనకు తెలిసిందే. కాబట్టి ఇలాంటి గొడవలు ఇంకా ఎన్నో ఈ సీజన్ లో పెట్టే అవకాశం ఉంది. కానీ కొన్ని అంటే జనాలకి, ఫ్యామిలీతో చూసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయితే కలుగుతుంది బిగ్ బాస్ లో.
ఇక ఈ గేమ్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మీకు అనిపిస్తే కింద కమెంట్లు అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి. మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.